నాశనపుత్రుడు ఎక్కడుండు నీకు తెలుసా? నువ్వు అది తింటే దేవుని అయిపోతావు, దేవతలు అయిపోతారు మీరు అది తింటే. నీకు చెప్పింది వాడు అది తినకూడదని, అది తిను దేవతలు అయిపోతారు. అన్నీ ఎందుకు చేస్తున్నారు మరి? దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువగా ప్రేమించు అంటే దేవుని కంటే ఎక్కువగా. ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి హృదయంలో అంటే దేవుని కంటే ఎక్కువ అయిపోవాలి. ఎందుకు తింటున్నావు ఆ పండు అంటే అవ్వకి ఏం చెప్తుంది తెలుసా? మనం పోయి అడిగామనుకోండి, అవ్వ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆ పండుని తింటున్నావు నువ్వు వద్దన్నాడు కదా దేవుడు అంటే, మేము దేవుళ్ళం అయిపోతామంట. తెంపి తినింది అనమాట. ఇక్కడ ఈ అంత ఎందుకు, ఈ భ్రష్టత్వం ఎందుకు సంభవిస్తుంది ఇక్కడ ఇదంతా అంటే, దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువగా ప్రేమించారు. దేవుని మాటల్ని ఎలా పడేసి వాడి మాటల్ని ఎలా లేపుకుంటున్నాడు చూడండి. తగ్గించుకోర్రా నాయన, మీకు గొప్ప స్థితి ఉందనేమో దేవుడు చెప్తున్నాడు. వాడేం చేస్తున్నాడు? కలుగునే తండ్రి, మా పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం చేతన పిల్లలం, నీ కుమారుడి యొక్క పునరుద్ధాన దినమున సిద్ధ మనసు కలిగి నీ వాక్యం వినాలని ఆశపడుచుండగా తండ్రి, నీ ఆత్మ సహాయం, నీ జ్ఞానం మాకు అనుగ్రహించి మా మధ్యలో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈ లోకంలో నుంచి నీ కుమారుడు రాకడకు మేము సిద్ధపడగలిగే కృపను అనుగ్రహించి నడిపించి మాయం పొందవలసిందిగా ప్రార్థిస్తూ, ఉపదేశమునకు ఏ ఆటంకంగా ఉన్నా ప్రతి ఆటంకాన్ని తొలగించండి. ఉపదేశమును మాకు ఆశీర్వాదకరముగాను నీకు మహిమకరముగాను మార్చమని అడుగుచు, నీ దాసుని ఆత్మశక్తి చేత అభిషేకించి నన్ను మాట్లాడించి మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని అడుగుచు. ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. లాగున కూడుకున్న సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం. క్రీస్తు రాకడలో నాశనపుత్రుడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు? క్రీస్తు రాకడలో నాశనపుత్రుడు ఎలా ఉంటాడు, వాడు ఎక్కడుంటాడు? ప్రశ్న ఇది. బైబిల్ని అడిగితే ఏం చెప్తుంది? జవాబు చెప్తుంది. ఇప్పుడు మీరే బైబిల్ అయితే మీరేం జవాబు చెప్తారు కదా? రెఫరెన్స్గా ఉండాలి మనం కూడా బైబిల్లో ఒక రెఫరెన్స్. నాశనపుత్రుడు అంటే ఎవరు? మొదటి ప్రశ్న. సాతానేనా? మనిషిగాడా నాశనపుత్రుడు అంటే? సరే, సాతాను ఎక్కడుంటాడు? సాతాను మనలో ఉండడా కదా? అదే ఆలోచన చేద్దాం. బైబిల్ ఏం చెప్తుంది నాశనపుత్రుని గురించి? బైబిల్ ఏం చెబుతుంది అనేది మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు రాకడలో నాశనపుత్రుడు ఎలా ఉంటాడు, ఎలా బయలుపడతాడు, ఎలా మన మధ్యలో లేకపోతే మనలో ఉంటాడు, ఎలా పనిచేస్తాడు, మన ట్రిక్ తెలుసుకోవాలి. లేకపోతే మనం నడవడం కష్టం ఈ లోకంలో. ఆయన ట్రిక్కులు మనకు తెలిస్తేనే తప్ప, ఆయన తంత్రాలు మనం ఎరిగితేనే తప్ప మనం క్రైస్తవ్యంలో కరెక్ట్గా నడవచ్చు. లేకపోతే నడవడానికి అభ్యంతరాలు కలగజేస్తాడు వాడు చాలా కదా. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో వాడి గురించి రాయబడి ఉంది. చదువుదాం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట ఏం సంభవించాలంటే అండి? భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏ దినము రాదు? రెండో రాకడలో యేసుక్రీస్తు ప్రభువు రావాలంటే ఏం జరగాలట? భ్రష్టుడు, భ్రష్టాత్మ లేకపోతే భ్రష్ట స్వభావము సంభవించాలి. ఏ దినము రాదంటే యేసుక్రీస్తు దినము రాదు. ఏం సంభవించాలట? భ్రష్టత్వం సంభవించాలి. భ్రష్టత్వం అంటే ఎట్లుంటుంది? చాలా ఘోరంగా. అంటే బైబిల్ ఏం లేదంటారా? ఒక ఆయన నీ భ్రష్టుడు అన్నది. ఎవరినన్నది? బైబిల్ ఏశావుని కదా అండి. భ్రష్టత్వం ఏం చేసిండు ఆయన? ఇంతకు ఒక్క పూట కూటి కొరకు ఏం చేసిండు? జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్నాడు. అంటే అర్థం ఏంటంటే, భ్రష్టత్వం అనగానే యేసుక్రీస్తుని మన హృదయంలో నుంచి తొలగించుకోవడం, అదే భ్రష్టత్వం. ఆయన తొలగించుకున్నాడుగా, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడుగా. దేన్ని బట్టి? తిండిని బట్టే. ఇంకా తిండిని బట్టి అనుకోవాలి కదండి. ఒక పూట కూటి కొరకు భ్రష్టుడిగా మార్చబడ్డాడంటే అర్థం ఏంటంటే, ఆ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన జ్యేష్ఠత్వపు హక్కుని కూడా ఇక్కడున్న ప్రజలం మనం ఆయన రాకడ రావాలంటే భ్రష్టత్వం ఎలాగున సంభవిస్తుంది అనేది ఆలోచిస్తున్నాం మనం.
ఇక్కడ ఉన్న మనం అంటే మనమే కాదు, క్రైస్తవులు అందరం కలిపి కూడా మనమే. ఎందుకంటే ఒక్క శరీరంలోనే కట్టబడుతున్నాం మనం. కాబట్టి యేసుక్రీస్తు శరీరంలో ఉండిన భాగస్థులం మనం, భాగాలం. కాబట్టి ఆడు బయటపడాలంటే క్రైస్తవులు అందరూ కూడా ఏం కావాలి? క్రైస్తవులు అందరిలో కూడా ఏం రావాలి? మార్పు, భ్రష్టత్వం సంభవించాలి. లేకపోతే సంపూర్ణంగా మార్చబడిన ఏదన్నా ఒకటి జరగాలి. కాలం సంపూర్ణమైనప్పుడే జరుగుతాయి. అది జరిగేసరికి మనం ఉంటామో తెలియదు, లేకపోతే రేపే జరగవచ్చు, ఎల్లుండే జరగవచ్చు, మరి కొంతకాలానికి జరగవచ్చు, చెప్పలేము అన్నట్టు. ఆ సమయాలు కాలాలు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, మనకు సంబంధం లేదు. అయితే మనం ధ్యానిస్తుందంటే ఏమనండి, భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. ఆ దినములు ఎలా ఉంటాయి? నాశనపుత్రుడు ఎలాగున ట్రిక్కులు ప్లే చేస్తాడు కదండి. వాడు ఏం చేస్తాడు? అపవాది తంత్రములని ప్లే చేస్తాడు, తంత్రములని ప్లే చేస్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి అని రాయబడి ఉంది. ఇంతకు ఈ దేవుడిచ్చు సర్వాంగ కవచం దేనికి ధరించుకోమంటున్నాడు? తంత్రాలని నాశనం చేయాలి. వాడి తంత్రాలను ఏం చేయాలి? వాడి ట్రిక్కులని ఫెయిల్ చేయాలి, వాడి ట్రిక్కులని జయించాలి. మన ట్రిక్కుల్ని మనం పక్కకు తొలగించుకొని నడవాలంటే సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం ఏంటి? వాక్యమే. ఇంక దాన్ని మించిన సర్వాంగ కవచం ఏమీ లేదు. కాబట్టి తంత్రాలని మనం గ్రహిస్తేనే, తంత్రాలను మనం ఎరిగితేనే వాడిని ఏం చేస్తాం? భ్రష్టత్వం సంభవించనీయం. అంతేనే కదండి. క్రైస్తవ్యంలో భ్రష్టత్వం ఉందా? ఉన్నది కదండి. లోకంలో క్రీస్తుని వదిలిపెట్టైనా లోకంలో కలిసిపోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లేరా? ఆల్రౌండ్ పడ్డ వాళ్ళని కూడా మనం చూసాం, మాట్లాడుకున్నాం. వాళ్ళ గురించి మరలా అవసరం లేదు. మనం గ్రహిస్తే, మనం తెలుసుకుంటే, మన వాక్యం మీద మనసుంటే వాళ్ళు మనకు కనబడతారు మంచిగా. ఎవరు వాళ్ళు అవసరమైతే దేవుడిని వదిలేసి మనుషుల కొరకు వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారని వదిలేసి ఏమవుతున్నారు? లోకంలో కలిసిపోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. అయితే క్రైస్తవ్యంలో భ్రష్టత్వము ఎలా సంభవిస్తుంది? అసలు నాశనపుత్రుడు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? కొన్నిటిని మనం ధ్యానం చేద్దాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎట్లా వస్తాయి అంటే అండి అపాయకరమైన కాలం ఎట్లా వస్తుంది అంటే దేవుడు రప్పిస్తాడా దాన్ని? సాతాను రప్పిస్తాడా దాన్ని? ఎట్లా వస్తాయి? ఒక మనిషికి అపాయం ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మీరు ఆలోచించి చూడండి. దేవుడు చేస్తలేడు ఒక మనిషికి అపాయం, చేస్తున్నాడు అండి. సాతాను కూడా చేస్తలేడు. వాని ట్రిక్కులు చూడండి, వాని తంత్రములు చూడండి. ఎక్కడ పెట్టాడు అంటే మనుషులను పెట్టాడు. ధ్యానిస్తుంటే మనకు తెలుస్తుంది ఎవరెవరిలో ఎలాగున్నా ఆ ట్రిక్కులు ప్లే చేస్తున్నాడు వాడు. దాన్ని చేస్తూ వాని వైపుకి ఎలా తిప్పుకుంటున్నాడో ఆలోచన చేసే భయంకరంగా ఉంది బైబిల్లో వాక్యం. నిజమండి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, అపాయకరమైన కాలం వస్తుందట. ఆ కాలం అట దేవుడు పెట్టాడట, అపవాది పెట్టాడట. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఎవరు పెడతారు ఆ కాలం? ఏలయనగా ఎట్లా వస్తుంది ఆ కాలం అంటే మనుషుల వలన మనుషులు స్వార్థప్రియులై, ధనాపేక్షులై, బింకములాడువారై, అహంకారులై, దూషకులై, తల్లిదండ్రులకు అవిధేయులై, కృతజ్ఞత లేనివారై, అపవిత్రులై, అనురాగరహితులై, అతిద్వేషులను అయి, అపవాదకులు అయి, అజితేంద్రియులై, క్రూరులు, సజ్జన ద్వేషులను, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు బట్టి ఏమైందట కాలం అపాయకరంగా మారిపోద్ది. కాలం ఏమైందట అపాయకరంగా మారిపోతుంది కాలం. కదండి. ఈరోజు తింటున్న తిండి అంత ఏందో తెలుసా? విషయం. చనిపోవడానికే తింటున్నాం మనం. డాక్టర్లు తేల్చి చెప్పేశారు దాన్ని. మీరు తింటున్న తిండి అంతా వైట్ రైస్. వైట్ది ఏ పదార్థం ఉన్నా చక్కెర, ఉప్పు, రైసు ఇవన్నీ ఉన్నాయిగా, అవన్నీ ఎలా తయారయ్యాట?
అపాయకరంగా తయారయ్యి. ఎలా? మనుషులే కదా అండి, ఎట్నే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తాం, ఏం చేస్తాం, అడుగు పిండి కాంచి స్టార్ట్ చేసి కోత కోస్తుంటే ఒకవేళ పురుగులు వస్తే అప్పుడు కూడా మందు కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మందు అంతా దేనికి పడుతుంది? పడలేక ఆ తిండికే పడుతుంది కదా. ఆ తినడం ద్వారా ఏమవుతుంది? చనిపోతుంది. అంటే అపాయకరమైన కాలం ఎలా వస్తుంది? మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు నాశనపుత్రుడు ఎక్కడుండు? చూశారండి? అపవాది అక్కడి నుంచి వస్తాడు, ఇక్కడి నుంచి వస్తాడు, బొమ్మలో ఉండు, అందులో ఉండి, ఎక్కడ లేడన్నాడు, మనలోనే ఉన్నాడు అనేటట్లు బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాడి ట్రిక్ ఎక్కడ ప్లే చేస్తున్నాడంటే మనల్ని మనం చంపుకునేటట్టు చేస్తున్నాడు. మొత్తానికి ఏం చేస్తున్నాడు? మనల్ని మనమే చంపుకునేటట్లు చేస్తున్నాడు. మరి ఇవన్నీ చేయకపోతే బ్రతకరా? మంచిగా బతుకుతారండి, ఇంకొంత కాలం ఎక్కువ బతుకుతారు. కానీ అలాగున్నాడు చేయకుండా ఏం చేస్తున్నాడు? ఆనాడు ఆదాము అవ్వ కాంచి స్టార్ట్ చేశాడు అబద్ధాన్ని నమ్మించడం. నీకు తెలుసా, నువ్వు అది తింటే దేవునివి అయిపోతావని. దేవునివి, దేవతలు అయిపోతారు మీరు అది తింటే. మీకు చెప్పింది వాడు అది తినకూడదని. అది తిను, దేవతలు అయిపోతారు కదా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మరే? ఇప్పుడు ఇక్కడ రాయబడిన బింకములు కానీ, దూషకులు కానీ, తల్లిదండ్రులకు అవిధేయులు కానీ, కృతజ్ఞత లేని అపవిత్రులు, వీళ్ళంతా ఎందుకు అవుతున్నారు? ఆలోచించండి. దేవునిలాగా అయిపోవాలనే కదండి ఆశ. గొప్పవాళ్ళు అవుతామంటే ఏమవుతాం? ఇక అక్కడ అన్నాడు చూడండి, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువగా ప్రేమించు. అంటే దేవుని కంటే ఎక్కువగా ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి హృదయంలో అంటే దేవుని కంటే ఎక్కువ అయిపోవాలని కదండి. అది ఎందుకు తింటున్నావు ఆ పండు అంటే అవ్వకి ఏం చెప్తుంది తెలుసా? మనం పోయి అడిగామనుకోండి, అవ్వ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆ పండు తింటున్నావు, నువ్వు వద్దన్నాడు కదా దేవుడు అంటే, మేము దేవుళ్ళం అయిపోతామంట అనేటట్లు అని తెంపి తినిందనమాట. ఇక్కడ ఈ భ్రష్టత్వం ఎందుకు సంభవిస్తుంది ఇక్కడ ఇదంతా అంటే, దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువగా ప్రేమించారు కదండి. స్వార్థం ఎందుకు మనుషుల్లో? నేను గొప్పగా ఉండాలని కదండి. గొప్పగా ఉండాలి అనుకోవడం స్వార్థం అండి. నీ ఎదుట ఉన్న వ్యక్తికి నువ్వు ఎలా ఉండాలి? అతన్ని నువ్వు గొప్ప చేసేవాడిగా, తగ్గించుకునేవాడిగా ఉండాలని బైబిల్ చెప్తుంది. కానీ మనుషులు ఏం చేస్తారు? ఆడేపట్టోడాడు, ఈడేపట్టోడు కదండి. ఆలోచించండి. మనుషుల స్వభావం అంతా ఇదే. ఇదంతా ఏం కలగజేస్తుందంటే వాడి యొక్క ట్రిక్కు, వాడి యొక్క తంత్రం గ్రహించాలి. క్రైస్తవులైన మనం అందరం ఈ లోకంలో క్రీస్తును ధరించుకున్న వాళ్ళందరం ఏం గ్రహించాలి అంటే వాడి తంత్రాలను గ్రహిస్తేనే మనము ముందుకు వెళ్ళగా. అందుకనే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడ. ఈ సూత్రం ఉందా అండి ఇప్పుడు లోకంలో? ఏ సూత్రం పనిచేస్తుంది తెలుసా? తగ్గేదిలే కదా. ఆలోచించి చూడండి, మనుషుల్ని నుంచి వచ్చే మాట ఏంది? తగ్గేదిలే. ఎవడు వాడు ఎదుగుతాడు, ఆడు ఏ అంతటాడైనా పర్లేదు, నేను మాత్రం తగ్గేదే లేదు. దేవుని మాటల్ని ఎలా పడేసి వాడి మాటల్ని ఎలా లేపుకుంటున్నాడు చూడండి. తగ్గించుకోర్రా నాయన, మీకు గొప్ప స్థితి ఉందనేమో దేవుడు చెప్తున్నాడు. వాడేం చేస్తున్నాడు? తగ్గొద్దు, నువ్వు అసలు కొంచెం కూడా తగ్గొద్దు. వాడు ఒకటి అన్నాడా, నువ్వు 2, 3 అని. వాడు ఒకటి పెట్టిండా, నువ్వు 2, 3. ఇది మనుషుల వల్ల కలిగింది కాదండి. వాడి ట్రిక్, వాడి తంత్రం, ఇది అపవాది యొక్క తంత్రము. దేవునికి వ్యతిరేకమైన దేవునికి విరోధంగా విరోధిగా చేసే తంత్రాలు ఇవన్నీ. అపాయకరమైన కాలము వస్తుంది. ఎట్లా వస్తుంది? మనుషులు స్వార్థప్రియులైతే వస్తుంది. దేవుడు చేయలే అపాయకరమైన కాలాన్ని చేయలే. దేవుడు చేసిన సృష్టి అంతా మంచిది అని దేవుడు తెలియజేసాడండి. కానీ దాన్ని నాశనం చేస్తుంది మనిషే. ఆ మనిషిలో ఉండిన నాశనకరమైన పాప పురుషుడు కదా. తిమోతి పత్రిక 4:3 చూడండి. ఆడు ఎలాంటి బోధ సిద్ధపరచుకున్నాడో తనకు తాను బోధ కూడా సిద్ధపరచుకున్నాడట. ఎవరు? సాతాను గాడు. వాడి రిక్కు చూడండి. ఎందుకనగా జనులు హితబోధను గ్రహింపక సహింపక ఏ చెవులట? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు
అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పన కథల వైపునకు తిరుగు కాలం వస్తుంది వచ్చును. అయితే నీవు శిష్యరండి దేవుడు చెప్పే విషయాలు అంటే అన్ని విషయాల్లో తగ్గించుకో. మితముగా ఉండడం అంటే తక్కువగా ఉండు. అన్ని విషయంలో అంటే అన్ని ఏ విషయంలో ఈ విషయంలో నేను హెచ్చించుకుంటే ఏంటంటే కుదరదు అంటదండి దేవుడు వాక్యం. ప్రతి విషయంలో నువ్వేం చేయాలి? తగ్గించుకొని ఉండుము. అన్ని విషయంలో మితముగా ఉండుము. చూడండి దేవుని మాటలు ఎట్టుంటే అంటే శ్రమపడుము, స్వార్థికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. శ్రమపడు కదా, అంతేకాకుండా మితముగా ఉండు, సంపూర్ణంగా పరిచర్యని కొనసాగించు. అంటే దేవుని వాక్యం, దేవుని సత్యం. వాని బోధ ఎలా ఉంటుంది? వాని ఆలోచన ఎలా ఉంటుంది? దేవుని కంటే సుఖ అనుభవం ఎక్కువగా ప్రేమించమంటది వాని బోధ. దేవుని కంటే సుఖము ఆ అనుభవము ఎక్కువగా ఉండాలి నీకు అని చెప్తుంది. చెప్పి ఏం చేసిరట అండి వీళ్ళు? కొంతమంది బోధకుల్ని ఏర్పరచుకుంటున్నారట. ఎవరు? సత్యానికి చెవి ఇవ్వక కొంతమంది సొంతంగా బోధకుల్ని నువ్వు నాకు ఇలా ఉండు, నువ్వు ఈ బోధ చేయి నువ్వు కదా. మొన్న మికా తన కుమారుని ప్రతిష్ఠించుకున్నాడు. లేవీలు రా నాయన, దేవుడు ఇష్టపడ్డది వాళ్ళని ప్రతిష్ఠించిన వాళ్ళు మీకు యాజకులు అవుతారంటే నో, నేను ఎఫ్రాయిమీయుడిని, నా కుమారుడు ఉన్నాడు, నేను ప్రతిష్ఠించు, నా ఇష్టం అది అనుకొని తన ఇష్టాన్ని జరిగించుకోవడానికి ప్రయత్నం చేసిందండి కదా అండి. ఎన్ని వేల మంది, లక్షల మంది చావడానికి కారకుడయ్యాడు మీకా కదా. అలాగనే తన సొంత బోధకులని తానే నిర్ణయించుకునే మనుషులు వస్తారు. వీళ్ళు ఎలాంటి మనుషులు అంటే అపాయాన్ని కలిగిస్తారు కాలంలోనే కదా అండి. కాలాన్ని కానీ సృష్టిని కానీ నాశనం చేయడానికి ఒక్క మనిషేనండి, ఇంకా వేరే కానీ ఎక్కడి నుంచి ఏమి రాడు. ఆ మనిషిలోనే పాప పురుషుడు బయలుపడుతుంటాడు. ఆ మనిషిలో నుంచి పాప పురుషుడు బయలుపడుతుంటాడు. గ్రహించాలి. బోధను కూడా ఏం చేసిండు వాడు? తనకు అనుకూలముగా మార్చుకున్నాడు. ఎవడు? వెలుగు దూత అంటది బైబిల్ అని పేరు కదా. ట్రిక్కులు ప్లే చేస్తున్నాడు వాడు, తంత్రాలని ప్లే చేస్తున్నాడు మనుషులలో నుంచే కదా. ఒక్కోసారి సందర్భంలో యేసుక్రీస్తు నేను ఇక 3 రోజుల తర్వాత నేను యెరూషలేములో అప్పచెప్పబడతాను పాపాత్మలకు, వాళ్ళు కొరడాలతో నన్ను కొట్టి సిలువకేసి చంపేసి నన్ను మరలా చంపేస్తారు, మరలా నేను 3వ దినమున లేస్తానని చెప్తే అది నీకు జరగకుండాను గాక అన్నాడు ఒక ఆయన. ఎవరు? పేతురు గారు. అనగానే సాతానా నా వెనుకకు పో అని గద్దించాడు పేతురుని కదండి. అంటే ఎక్కడి నుంచి బయలుపడ్డాడు ఇప్పుడు పాప పురుషుడు? పేతురులో నుంచి. వాడి ట్రిక్, వాడి తంత్రం ఎలా ప్లే చేశాడు చూడండి పేతురులో నుంచి కదా. అంతటి అప్పుడు యేసుక్రీస్తుతో స్వయంగా యేసుక్రీస్తుతో నడిచిన వాళ్ళ నుంచే వాడు వాడి తంత్రాలను ప్లే చేస్తే ఇప్పుడు మనమే పట్టాలని చెప్పండి ఇక వాడికి కదా. ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు మనం అందరం ఏపాటి వాళ్ళము అని ముందల. అందుకే నాడు అనేకమైన ట్రిక్కులు మనలో నుంచే ప్లే చేస్తున్నాడు. మనల్ని ఎక్కడ తీసుకుపోవాలని? నాశనానికి తీసుకువెళ్ళాలని. నాశన పుత్రుడు, నాశన పాత్రలు, నాశనాన్ని నాశనం చేస్తాడు. పాత్రలు, దేవుని పాత్రలు అన్నింటినీ నాశనం చేస్తున్నాడు వాడు. అందులోనే చేరి ఎక్కడనో లేకుండా కదా. అయితే నాశన పుత్రుడు ఎప్పుడెప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తాడు కదండి. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాని అధికారం అంతా పోయింది. దాని తర్వాత ఆడు ఎక్కడున్నాడు? మనుషులలోనికి వచ్చేసాడు. ఇడిగా మనుషులలోనికి వచ్చేసాడు. చూడండి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా. సరే, విరోధి వచ్చునని మీకు తెలుసు కదా అంటున్నాడు. విరోధి అంటే ఎవరు? క్రీస్తుకు విరోధి అవడండి సాతానుగాడు, అపవాది. అయితే మరలా ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు విరోధులు అంటున్నాడు. చూడండి, క్రీస్తు విరోధి అన్నాడు, తర్వాత క్రీస్తు విరోధులు అంటున్నాడు కదండి. అంటే అర్థం ఏంటంటే వాడు ఒక్కడిగా లేడు ఇప్పుడు. ఇక అపవాది ఒక్కడిగా. విరోధులు అంటే క్రీస్తుకి ఎగనెస్ట్గా మారుతున్న వాళ్ళు, క్రీస్తుకి ఎగనెస్ట్గా చెబుతున్న వాళ్ళు, క్రీస్తుకి ఎగనెస్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు అందరూ క్రీస్తు విరోధులు. వాళ్ళు అక్కడిద్దరు కాదు, ఇప్పుడు ఇక అనేకులు బయలుదేరుతున్నారట. ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు?
19వ వచనం, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ మన సంబంధులు గారు. చూశారండి, ఎక్కడి నుంచి వెళ్ళారట వాళ్ళు బయలు? ఎక్కడి నుంచి వెళ్ళారు? మనలో నుంచే అంటున్నాడు యోహాన్ గారు. ఎక్కడనో బయట లేరని ఆయన, మనలోనే ఉన్నారు వాళ్ళు. ఎవరు? క్రీస్తు విరోధులు అన్నాడు. క్రీస్తు విరోధి అని తర్వాత విరోధులు అన్నాడు. అంటే క్రీస్తు విరోధులు అనగా మరలా మన ఆలోచన ఎడిపోద్ది అపవాది కాడికి, సాతాను కాడికి. నో, లేదు. మనుషులే ఇప్పుడు విరోధులుగా తయారు చేశాడు వాడు కదా. ఒక్క రోబో ఎన్ని రోబోలను తయారు చేస్తుంది చూశారు కదా మీరు? రోబో సినిమా చూడలేదండి? అట్లా చెప్పండి, ఒప్పుకోండి. రోబో సినిమా చూసారు కదా, అలా ఒక రోబో ఎన్ని రోబోలను తయారు చేస్తుంది? 1,00,000 రోబోలు. అలాగున్న రోబోలు అన్నమాట ఈ అపవాది. దేవునికి విరోధులు ఎవరయ్యా అంటే సాతాను అనేకులను అలాగున్న తయారు చేశాడు. వాళ్ళు ఎక్కడి నుంచో లేరు, మనలో నుంచే బయలు వెళ్ళారు. ఎక్కడికి? లోకంలోనికి వెళ్ళారు. ఎందుకు? ఇక ఎవరిని కానీ దేవుని దగ్గరికి వెళ్ళనియొద్దు. కాలానికి ముందు ఎవరు లేరు మనకంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు తెలుసా? దేవుడు లేడు అంటున్నారు మొత్తం. ఆలోచించండి. అంటే ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఆలోచన ఎటు తిరగాలి? ఇప్పుడు ఎంతసేపు నాశనం పోయే వైపుకే ఎక్కువ బలం చూపెడుతున్నాడు వాడు కదా. దేవుడు ఉన్నారా నాయన, దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి పరలోకం తీసుకువెళ్తాడని చెబుతామని కొంతమంది లేస్తున్నప్పటికీ కొంతమంది ఏం చేస్తున్నారు? మళ్ళీ ఎమ్మటే ఎక్కువ మంది దేవుడు లేడు తెలుసా అని వాళ్ళు కూడా యూట్యూబ్లు పెట్టి ఎక్కడున్నాడు దేవుడు అని వాళ్ళు దేవుడు లేడు అని ఖచ్చితంగా బోధిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది మనసు చెలించదండి, అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. గొప్ప చదివిండు, మళ్ళీ గొప్ప చదువులు వాళ్ళవి చదువుకొని ఇట్లా చెప్తున్నాడంటే ఇది నిజమే కావచ్చు, నిజంగానే దేవుడు లేడురా భయ్ అని మనసు తిప్పుకోడు. చూడండి ఎలాగున్నా ట్రిక్కులు ప్లే చేస్తున్నాడో, తంత్రాలు ప్లే చేస్తున్నాడు వాడు. మనుషులలో నుంచే మనుషుల్ని ఆయన వైపుకు త్రిప్పుకునే ఆలోచన కలగజేస్తున్నాడు. ఇవన్నీ బోధలు, తనకు అనుకూలంగా బోధలు మలుచుకుంటున్నారు మనుషులు. అలా మలుచుకునేటట్లు వాడు ప్రేరేపణ కలగా చేస్తున్నాడు కదా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. ఇంకా వాడు ఎలాగున ఉన్నాడో. నువ్వు చూసిన ఆ మృగం అంటే ఏ మృగం అండి? ఇది సాతాను కదా. మృగం అనగానే మనకు సాతాను. ఆ మృగం ఉండేను కానీ ఇప్పుడు లేదు. ఎక్కడ పోయింది? ఇప్పుడు ఎక్కడ పోయింది? తలకు పెద్ద దెబ్బ తగిలి అగాధంలో బంధింపబడింది. అది ఏది? మృగం, ఘటసర్పం, అపవాది, సాతాను, ఎన్నో పేర్లు ఉన్నాయి. వెలుగు దూత. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అగాధములో బంధింపబడి ఉన్నాడు. వాని స్థలంలో వాడు ఉన్నాడు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగానున్నది. భూనివాసులలో జగత్తుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వాయబడలేదో వారు ఆ మృగము ఉండెను కానీ, అంటే వాళ్ళలో ఆ మృగం ఉన్నది. జగత్తుత్పత్తి మొదలుకొని జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదో వాళ్ళందరిలో ఎవరున్నట? ఆ మృగం ఉందట. అసలు ఆ మృగం ఏడుంది అంటే అగాధంలో బంధింపబడింది, అగాధంలో ఉంది. కానీ ఇంకా ఎవరిలో ఉంది ఆ మృగం అంటే జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదో వారిలో ఉంది. అంటే బాప్తిస్మం ఎవరైతే తీసుకోలేదో వారిలో ఉందని చెప్తున్నాడు. కానీ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ దాంట్లో కూడా పని చేస్తున్నాడు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళ దాంట్లో కూడా వీడు పని చేస్తున్నాడు. గ్రహించాలి మనం వాడు ఎలా పని చేస్తున్నాడు. మనలో ఎక్కడనో వాళ్ళకి వద్దండి, మనలోనే పని చేస్తాడు, మనల్నే ప్రేరేపిస్తాడు, మనలతోనే పాపం చేయించడానికి ప్రయత్నం చేస్తాడు. 100 రకాలుగా చేస్తాడు. ఒక్క రకం కాదు. నువ్వు అలసిపోయిన దాకా నీ అమ్మటే పడతాడు వాడు. యాడుండి మళ్ళీ వెనకమటి వాడు మనలోనే ఉంటాడు అనమాట. ప్రేరేపిస్తాడు. ఏం కాదు పో, చెయ్యి అని 100కు 100 సార్లు ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు కదా. అయితే అసలు ఎక్కడ నివసిస్తాడు వీడు ఎక్కువ అంటే ఎవడైతే జీవగ్రంథంలో పేరు వాయబడదు ఎక్కువగా వానిలో నివసిస్తాడు వీడు అని చెప్తున్నా. 11వ వచనం చూడండి. ఎండినదనియు ఇప్పుడు లేదన్నదియునైనా ఈ క్రూరముఖము ఆ 7గురితో పాటు ఒక్కడునై ఉండి
చూశాడండి, ఇది ఎన్ని తీర్లుగా ఉండో ఆ 7గురిలో ఉన్నాడు, మరలా ఒక్కడిగా కూడా ఉన్నాడు. 7గురిలో ఉన్నాడు, ఒక్కడిగా ఉన్నాడు. ఇంకా మళ్ళా తానే 8వ రాజు అవుతున్నాడు. ఆలోచన చేయండి. వాడు 7గురిలో ఉన్నాడు, తను ఒక్కడై ఉన్నాడు, మళ్ళీ 8వ రాజు కూడా వాడయ్యే ఉన్నాడు. ఎలా ఉన్నాడు లోకంలో అంటే వాడు సామాన్యంగా ఏం లేడండి. జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వారిలో ఉన్నాడంటే వాడు ఎక్కువ ఎగనెస్ట్ ప్లేసే కోరుకుంటాడు, గొప్ప స్థితి కోరుకుంటాడు. అంటే రాజులుగా ఉన్నాడు. 7వ రాజు ఆడే, 8వ రాజు ఆడే, 10 రాజులు ఉంటారు. 10 రాజుల్లో వాడే ఉండి జనాన్ని పోగు చేసి, జనాన్ని ఏర్పరచుకొని, జనాన్ని నాశనంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా పాత్రలను కూడా నశింపజేయడానికి, దేవుని పాత్రలను కూడా నశింపజేయడానికి పూనుకొని ముందుకు కొనసాగుతున్నాడు కదా. ఆ రాజుల గురించే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనంలో మాట్లాడతాడు చూడండి. ఆ రాజులు ఏం చేస్తారు, ఎలాంటి వాళ్ళు అనే ఆలోచన అక్కడ చేస్తాడు. మరియు నతడు ఉపాయం కలిగిన వాడై మోసం చేసి ఏం చేస్తాడంటే వాడు లాభం తెచ్చుకుంటాడు. ఉపాయం కలిగి మోసం చేస్తాడట. ఎట్లా చేస్తాడు? ఉపాయం అంటే ఏందండి? తెలివి కదా. తెలివి కలిగి మనుషుల్ని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తాడు. దేని కొరకు? వాడు లాభం సంపాదించుకోవడానికి మోసం చేస్తాడు వాడు. ఎలా ఉంటుంది వాడి ఆలోచన, ఎలా ఉంటుంది వాడి పరిపాలన, ఆ రాజుల్లో జొరబడి ఏం చేస్తాడు వీడు అని ఆలోచన చేస్తే వాడు లాభం సంపాదించుకుంటాడట. అతడు అతిశయపడి తన్ను తాను ఏం చేస్తాడు? హెచ్చించుకొని క్షేమముగా ఉన్న కాలంలో అనేకులు ఏం చేస్తాడట? సంహరిస్తాడు కదండి. అక్కడిక్కడ పోయి మొత్తానికి దేవుని కాడికే వస్తాడండి. ఏ రాజైనా కానీ అక్కడిక్కడ పోయి ఎవరికి అడ్డం తిరుగుతారు? దేవునికి అడ్డం తిరుగుతారు. దేవుడు ఏం చేస్తుంటాడు తెలుసా? నవ్వుతుంటాడటండి. ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడు మీ బలం ఏపాటిది, మీరు ఏపాటారు, నాకు అడ్డం తిరుగుతారు ఎప్పుడు మీరు కదా. 2వ అధ్యాయం చూడండి. ఇది ఇట్నే ఉంచి ఆ కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో ఏం చేస్తారు వాళ్ళు, ఏ రాజైనా కానీ చూడండి. ఆకాశమందు ఆసీనుడగు వాడు ఏం చేస్తున్నాడట? నవ్వుచున్నాడట. ఎందుకు? ప్రభువాన్ని చూసి అపహాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత తల్లడింప. ఎందుకు ఎంత చేస్తున్నాడు దేవుడు అంటే 3వ వచనం చూడండి. భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి, చూసారండి, ఆయన అభిషక్తుని కంటే క్రీస్తుకు, యెహోవాకు క్రీస్తుకు ఎలా నిలబడుతున్నారు? విరోధముగా నిలబడుతున్నారు. ఎవరు? భూరాజులు. దేవుడు ఏం చెప్పాడండి మనుషులకు? అరే మిమ్మల్ని మీరు తగ్గించుకోండిరా, హెచ్చింపబడతారని చెప్పాడు. ఈ రాజులందరూ ఏం చేస్తున్నారు చూడండి. ఎవనికి వాడు హెచ్చించుకుంటున్నాడు, ఎవనికి వాడు ఉపాయముల చేత మోసం చేస్తూ వాళ్ళ లాభం సంపాదించుకోవడానికి దేవునికి విరుద్ధంగా నిలబడుతున్నారు. ఏ రాజును నువ్వు చూడండి, గెలికి చూడండి, లేకపోతే ఆలోచించి చూడండి, ఏలిపెట్టి మరీ చూయించగలుగుతావు ఏమని అంటే అభిషక్తునికి ఎదురు నిలుస్తారు. అభిషక్తుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారికి. ఆయన నినాదాలకు, ఆయన యొక్క సంకల్పానికి, దేవుని యొక్క ఆలోచనలకు ఎప్పుడు ఎదురు తిరుగుతారు ఈ రాజులు? దేని కొరకు? స్వలాభం కొరకు. అందుకని ఇక్కడ అంటున్నాడు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 25వ వచనం. మరియు అతడు ఉపాయం కలిగిన వాడై మోసం చేసి తనకు లాభం తెచ్చుకొనును, అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును, క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరిస్తాడటండి. చూసారా? సంహరించి ఏం చేస్తాడు? అతడు రాజాది రాజుతో యుద్ధం చేస్తాడట. ఎవరు రాజాది రాజు? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు వారు రాజాది రాజుతో యుద్ధం. రాజాది రాజు మరి ఆడున్నాడు? భూమి మీద ఉన్నాడా? మరి భూమి మీద ఉన్న రాజాది రాజు ఎట్లా గుర్తించాలి? మనమే కదా అండి. మనం క్రీస్తుని ధరించుకున్నాం కదా. మనల్ని ఏమంటుందంటే బైబిల్, రాజులైన యాజక సమూహం అంటుందండి. ఎవరితో యుద్ధం చేస్తారు ఈ భూరాజులందరూ?
రాజాది రాజుతో. ఎక్కడున్నాడు ఆయన? ఆయన మనలో ఉన్నాడు అనమాట. మనతో యుద్ధం అనమాట. ఇక్కడ ఉన్న రాజులందరినీ మీరు చూడండి, ఇజ్రాయిల్తో యుద్ధం. ఎందుకు? అక్కడ అభిషిక్తుడు ఉన్నాడు. క్రైస్తవులతో యుద్ధం ఎందుకు? వాళ్ళు అభిషిక్తుడు ఉన్నాడు కాబట్టి. వాని ప్లాన్ చూడండి, వాని ట్రిక్కులు చూడండి, వాని తంత్రాలు చూడండి ఎలా ఉన్నాం. వీటన్నింటినీ గ్రహించాలి. ఎవరు? క్రైస్తవులమైన మనము గ్రహించాలి. రాజుతో యుద్ధం చేసి గెలుస్తాడండి వీడు. చూడండి ఏం చేశాడో మరి దేవుడు. యుద్ధము చేయును కానీ కడపట అతని బలము దైవాధీనము వలన. చూసారండి ఏం చేస్తాడంటే మనతో పోరాడతాడు వాడు, కానీ వాని వల్ల కాదు అని చెప్పేస్తున్నాడండి కదా. ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశంలో నడుస్తున్న ఈ ప్రణాళికని ఎవడో వచ్చి మార్చగలుగుతాడండి? మార్చగలుగుతాడు? ఇక్కడ సేవ ఎవరు స్థాపించారు? దేవుడు స్థాపించాడు. దీన్ని ఆపాలంటే దేవుని వల్లనే కావాలి, మళ్ళీ ఇంకెవరి వలన కాదు. ఎంతోమంది ట్రై చేశారు ఆపడానికి, కానీ అయిందా? కాదండి. ఎందుకంటే దేవుని నిర్ణయంలో ఉన్నది తప్పకుండా అది ముందుకు కొనసాగుతుంది. ఏ రాజు కానీ వాళ్ళందరూ ఎవరి ఆధీనంలో ఉన్నారట? రాజులు కూడా దైవాధీనంలో ఉన్నారు. ప్రతి రాజు యొక్క తలంపులు నీటి కాలువల వలె ఆయన ముందు కొనసాగుతున్నాయి. ఏ కాలువ కాడ కాలు అడ్డు పెట్టినా కథమే, నీళ్ళు ఆగిపోవండి. నీళ్ళు ఎటైనా మలిపోవచ్చు మనం కాలువలలో నుంచి. అలాగున్న దేవుడు వాళ్ళ తలంపులను మార్చడానికి సమర్థుడైన వాడు కాబట్టి భయపడని అవసరం లేదు మనం కదా. ప్రతి దాని విషయంలో ఇది అట్లా ఇద్దో అది ఎట్లా ఇద్దో అలాగ పరీక్షిస్తాడు. 2-3 రోజుల నుంచి మనం ధ్యానిస్తున్నాం. అబ్రహాం నీ కొడుకుని ఇస్తేనే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లు లేకపోతే లేదు అంటాడు. నాయన నిన్ను ప్రేమించకుంటే నేను ఎక్కడ తప్పించుకునేది? ఆయన విశ్వసించాడట. ఏమని విశ్వసించాడు తెలుసా అండి? సజీవులను మృతులుగాను మృతులను సజీవులుగాను చేయవానికి నా కొడుకుని ఇస్తే ఏం పోద్ది? ఆయన బ్రతికించగలడు మళ్ళా నా కొడుకుని అని నమ్మిండంట. ఆయన విశ్వసించిండంట. ఎంత గొప్ప విశ్వాసం! అందుకని ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడండి. అంత గొప్ప స్థితి ఎవరిది? అబ్రహాంది. వనల్ని వాడు జయించలేడు. చూడండి 11వ అధ్యాయం 36వ వచనం. అదే దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 36వ వచనం. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను ధర్మముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తమవు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు చూసారండి, అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకుంటాడు. అందరికంటే ఎక్కువగా తను తాను హెచ్చించుకుంటాడు. ఎందుకు హెచ్చించుకుంటాడు? తను తానంటే ఆడు కాదు హెచ్చించుకునేది, వానిలో ఉండిన తంత్రగొట్టు కదండి అపవాదిగాడు. వాడు మనుషుల రాజుల్లో జొరబడి తను తాను హెచ్చించుకునేటట్లు చేస్తాడు. తను తాను హెచ్చించుకో, నీకు నువ్వేసాడు. నీలాంటి వాడు ఎవరు లేడు తెలుసా? అని హెచ్చింపు కలగజేస్తాడు. అపవాది తంత్రాన్ని గుర్తుపట్టాలండి. ఎప్పుడైతే అతిశయం, ఎప్పుడైతే గర్వం, ఎప్పుడైతే మనకు అహంకార భావం వస్తుందో మన హృదయంలో వస్తుంది. నేనైనా సరే, మీరైనా సరే, లోకంలో ఏ క్రైస్తవుడైనా, ఎంత పెద్ద పాస్టర్కైనా కానీ ఇలాంటి తత్వం వస్తుంది. అదే సాతాను యొక్క ట్రిక్కు. వెంటనే దాన్ని అణిచేయాలి కదండి. లేకపోతే ఏమైంది? నీ లెక్క చూసి నీ ప్రభుత్వం నీలోంచి తొలగించి నిన్ను చంపేస్తా. మేనే టేకెల్ ఉపాసిస్ అని రాసిపోతాడు. బెల్సాసరు గర్వించి నాకంటే గొప్పోడు లేడు అని రాజపాత్రలు తీసుకొచ్చుకొని తాగినందుకు ఏం చేస్తాడు? ఒక అక్షరం రాస్తుంటుంది వచ్చి చెయ్యి, ఏమని మేనే టేకెల్ ఉపాసిస్ అని రాస్తుంది. ఏమైంది? నీ పని అయిపోయింది. నువ్వు గర్వం చూపినందుకు నీ ప్రభుత్వం లెక్క చూశాడు, ఇక నిన్ను చంపేయబోతున్నాడు దేవుడు అని దానియేలు వచ్చి చెప్పేస్తాడు. హెచ్చింపు అంతా దరిద్రమైందండి కదా. దేవుని స్వరమే ఇది, మానవ స్వరం కాదన్నారు ఒక రాజుని. ఏమయ్యాడు ఆయన? వెంటనే పురుగులు పడి వచ్చేటట్టు మొత్తాడు దేవుడు. చూసారా? దేవుని ఎదుట గర్వించడానికి అస్సలు ఛాయిస్ లేదండి. యాడుండు దేవుడు, యాడుండు? ఈ సృష్టి అంతా ఆవరించి ఉండండి ఆయన ఇక్కడ లేడు, వాడు ఉన్నాడు అని చెప్పడానికి వీలు లేదు. సృష్టి అంతట్లో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎక్కడ ఏ సందులో పడుకొని గర్వించినా కానీ ఆయనకు తెలుసు. నీ హృదయంలో గర్వించేది కూడా తెలుసు ఆయనకు. కాబట్టి తన్ను తాను హెచ్చించుకుంటాడు. ప్రతి రాజు అలాగనే ఉంటాడు, ప్రతి రాజు అలాగనే. అందుకనే ఇజ్రాయేల్ ప్రజలతో అన్నాడు, మీకు రాజు ఉండకూడదయ్యా, నేనే రాజు ఉండాలి.
నేనే రాజుగా ఉండాలంటే లోకంతో పాటు మాకు రాజు కావాలని కోరుకున్నారు. మనకు రాజు యేసుక్రీస్తు ప్రభువారే, ఇంకొక రాజు మనకు ఉండకూడదండి. ఒకవేళ ఉన్నాడు అనుకో, వాడు హెచ్చించుకుంటాడు. ఆ హెచ్చించుకోవడాన్ని బట్టి దేవుని విధికి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన రాజులు ఉండకుండా తన ఇష్టానుసారంగా హెచ్చింపు కలిగి గర్వంతో తను తాను హెచ్చించుకున్నాడంట. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. అలాగున హెచ్చింపు కలిగిన వాళ్ళు అన్యాయస్తులను, అక్రమం చేసిన వాళ్ళను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు అని ఖచ్చితంగా చెప్తుంది అక్కడ. చూడండి, అన్యాయస్తులను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? కదా అండి, చాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. అన్యాయస్తులు ఎవరు అన్యాయస్తులు? ఎవరినో అన్యాయం చేస్తే కాదండి, వాక్యానుసారంగా నడవకపోయినా కానీ దేవునికి అన్యాయం చేసినట్టే మనం. కాబట్టి మనం దేవుని రాజ్యమునకు వారసులము కానేరము అని దేవుని వాక్యం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 8-10 వచనాలు చూడండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ఎప్పుడు బయలుపరచ కింద చెప్తాడు చూడండి. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేస్తాడు. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు కనుక ఎప్పుడు సంభవిస్తాడంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, వాని రాకనట అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో కనుపరుస్తాడట. ఏ బలం? సాతాను యొక్క బలం. నశించుచున్న వారిలో కనుపరచు సాతాను బలమును ననుసరించి ఉంటుంది. ఎప్పుడు బయలుపడతాడు? సూచక క్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతుంటాయిగా. అక్కడ చేసేది ఎవరు? ఇప్పుడు జరుగుతున్నాయి అనుకో అద్భుతాలు, అవి ఎవరు చేస్తున్నట్టు? సాతాను అని చెప్తున్నాడండి. వాని బలము అక్కడ బయలుపరచబడుతుందట. వాని యొక్క అబద్ధ రాక అక్కడ బయలుపరచబడుతుంది. సూచక క్రియల్లో, మహత్కార్యాలలో. కదండి, లోకంలో అందరూ అటువైపే కదా మొగ్గు చూపేది. క్రైస్తవులు ఎక్కడ సూచక్రియలు, ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఉరుకుదాం, వెళ్దాం అని పరిగెడుతున్నారు. కానీ ఆయన అబద్ధపు రాక అక్కడి నుంచే స్టార్ట్ అయిద్దట. సూచక్రియల కాంచి మహత్కార్యాలు ఎక్కడనైతే, అబద్ధము ఎక్కడనైతే విస్తరిస్తుందో అక్కడ వాని రాకడ మొదలవుతుంది, ఆరంభం అవుతుంది మరలా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏం మాట్లాడతాడు వాడు, ఎలా ఉంటుందో ఆ సూచక్రియలు మహత్కార్యాలు జరిగే చోట ఎలాంటి మాటలు ఉంటాయో ఇక్కడ రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనాలు. డంబపు మాటలను, దేవదూషణను నోరు దానికి ఇవ్వబడును. ఏమని మాట్లాడుతుంది ఆ నోరు ఇస్తే చూడండి. మరియు 42 నెలలు చూశారండి, అధికారం కూడా దానికి ఇవ్వబడింది, అధికారం కూడా దానికి ఏర్పాటయిందట. 42 నెలలు ఉండుటకు దానికి అధికారం ఇవ్వబడెను గనుక దేవుణ్ణి దూషించుటకు ఆయన నామమును, ఆయన గుడారమును. పరలోక నివాసులు అంటే ఎవరండి? మనల్ని కూడా దూషించడానికి అది తన నోరు తెరుస్తుంది. చూశారండి ఎంత గొప్ప స్థితో. ఇప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళని ఒకరిని దయ్యం పట్టింది అనుకోండి, సపోజ్ చెప్తున్నా మీకు, ఆయన ఏం చేస్తాం? బాప్తిసం తీసుకుండు, రక్షణ ఉంది, అయినా కానీ దయ్యం పట్టింది, ఏం చేస్తాం? ఎలగొట్టడానికి ఏమో ఇష్టం వచ్చినట్టు తిట్టమండి, కొట్టమండి, వెళ్ళిపో బయటికి, ఏమనుకుంటున్నావు, అది దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. వ్యక్తిని ఎవరిని దూషిస్తున్నావు నువ్వు? పరలోక నివాసిని దంబపు మాటల చేత దూషిస్తున్నావు. నిజంగా నేను ఒక బాప్తిసం తీసుకున్న తర్వాత అది నీ చేతిలో లేదుగా, ఆ వ్యక్తి దేవుని చేతిలోనికి
వెళ్ళిపోతాడు. కాకపోతే నువ్వు వాక్యం చెప్పు, పిలిచి ఇట్లా బ్రతికి ఇట్లా జీవించు, ఇట్లా ఉండు, నీకు పరలోకం ఇస్తుందని. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీలు లేదు. నీకు దయ్యం పట్టిందిరా, నువ్వు అట్టాంటివిరా ఇట్టాంటివి, నువ్వు పాపివిరా, నువ్వు ఆని వీనివి అంటానికి నీకు వీలు లేదు. తనకు తాను పశ్చాత్తాపడి దేవుని దగ్గర పోతే పాపం విముక్తి అయిద్ది, లేకపోతే నాశనానికి వెళ్ళిపోతాడు. ఈ రెండే ఛాయిస్లు. అందుకనే అన్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులతో సమస్త సృష్టికి స్వార్థను ప్రకటించండి. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. ఇంకా తర్వాతకి నువ్వు చేసేది ఏం లేదు కాడ, నువ్వు చెప్పు అంతే. కానీ అలా చేస్తున్నారండి. ఇష్టం వచ్చినాడు కాళ్ళతో తంతున్నారండి. దయ్యం పట్టిందని కాళ్ళతో తంతున్నారు. ఎవడనుకుంటున్నావు? పరలోకపు గుడారం ఇది, సామాన్యమైంది కాదు. దీని మీదనే అక్షయ దేహం ధరించుకొని ఇక్కడి నుంచి వెళ్తాం మనం. ఈ శరీరం మీద ఇప్పుడే యేసుక్రీస్తు రాకడైతే అక్షయ శరీరం వచ్చేస్తుంది మనకు. ఈ దేహాన్ని తంతే యేసుక్రీస్తుని తన్నట్టేనండి. ఎందుకంటే ధరించుకున్నాం కదా. చాలామంది కాలు కడుపులో పెట్టి తిప్పుతున్నారండి స్వస్థతల పేరు మీద. చూశాను నేను యూట్యూబ్ క్లిప్లలో. తలకాయ మీద కొట్టడం, చేతితో తలకాయ మీద కొట్టడం, తన్నడం, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. మీరందరూ ఎవరు అంటే అపవాది రాకడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందట? సూచక్రియల్లో నుంచి, అద్భుతాల్లో నుంచి స్టార్ట్ అయింది. అది నమ్మేటట్లు దేవుడే ఏర్పాటు చేసేసాడు. దాన్ని దేవుడి దగ్గర నుంచే వచ్చేసింది ఆ స్థితి కదా. ఆ అద్భుతాలు జరిగే కాడ అంత గర్వం ఉంటుందండి. డబ్బపు మాటలు వచ్చేస్తాయి. ఒక స్వస్థత చేశాడు ఇంకో పాస్టర్ ఎంత హెచ్కెగిరిపోతాడు తెలుసా? ఆయన దేవుడైపోతాడు. ఇక కథం. ఆయన దేవుడైపోయి ఏమంటాడు? రండి భక్తులారా, నేను దేవుడు, నన్ను పూజించుకోండి, నాకు పని చేసుకోండి మీరు కదా. మీకు నేనే, ఇక నేను తప్ప మీకు గత్యంతరం లేదు. నేను అయ్యగారిని, నా వెనకొస్తూ ఈ చిన్న అయ్యగారులు పెద్ద ఇలా ఉన్న ముందుకు వెళ్ళిపోతుంటారు కదా. ఎంత ఏంటిదంట? దంభము. దేవుడు ఏమంటున్నాడు? హెచ్చింపు చాలా ఘోరమైంది, తన్ను తాను తగ్గించుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-6 వరకు చూడండి. చెప్తాడు, ఎక్కడి నుంచి వస్తారు అబద్ధ ప్రవక్తలు, ఎక్కడి నుంచి వస్తాడు అపవాది, ఎక్కడి నుంచో కాదండి మనుషుల్లో నుంచే వస్తాడని యేసు వారితో ఇట్లా, నేను బాగా వినాలి, ఎవ్వరును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వస్తారు, నేనే క్రీస్తునని చెప్పి పలుగురిని మోసపరుస్తారు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఏం చెప్తున్నాడండి? చాలా వస్తాయి, మీరేం టెన్షన్ పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. ఏమంటారు తెలిసే వాళ్ళొచ్చు? అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు సాధ్యమైతే ఏర్పరచబడిన వాళ్ళని సైతము పడగొడతారు. ఏర్పరచబడిన వాళ్ళని సైతము పడగొడతారు. మీకు ఒకటి చెప్పనా? మీరు ఉంటున్నారని కాదండి. చాలామంది ఇప్పుడు కాన్ఫిడెన్స్ ప్రార్థన అంటున్నారు కదా. మా సిస్టర్ వచ్చేసింది జ్యోతి, మొన్న వాళ్ళు ప్రేయర్ టవర్ అనే దానికి ప్రార్థనకు వెళ్తారు. ఆమె వచ్చేసి మా అమ్మ ఫంక్షన్లో కూరగాయలు కోస్తూ సెల్ ఆడబెట్టింది. ఆమె ప్రేయర్ చేస్తూ ఉంది. అందులో ఈమె ఇంటుంది, కూరగాయలు కట్ చేస్తుంది, మాతో మాట్లాడుతుంది, అన్ని పనులు చేస్తుంది. ఏందిరా అదేం సౌండ్ వినబడుతుంది అంటే, ప్రేరణ కాన్ఫరెన్స్ కాల్లో ప్రేయర్లో ఉన్నాం మేము అంటున్నారు. మరి నువ్వు ప్రేయర్లో ఉంటే ఇట్లా వచ్చి పని చేస్తున్నావు ఏంటి అంటే, చేయొచ్చు, వాళ్ళు ప్రేయర్ చేస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు సతీష్ కుమార్ హైదరాబాద్లో ఉండి మిర్యాలగూడెంలో వాక్యం చెప్పిండు, స్క్రీన్ వేసి ప్రతి ఆదివారం వచ్చి చాలామంది కూస్తారు. పాస్టర్లు అందరూ ఏం చేసారు తెలుసా అండి? ఇది ఎట్లా తప్పు, యాజకులు లేని మీరు ఎలాగునా, ఆయన డైరెక్ట్ ఉండాలి కదా, ఉండి మీకు వాక్యం చెప్పాలి అంటే కాపరి లేని గొర్రెలు ఎలాగున కాపాడబడతాయా అని ఆయనది సిద్ధాంతాన్ని రద్దు చేశారండి. ఇప్పుడు అదే పాస్టర్లు ఏం చేస్తున్నారంటే కాన్ఫిడెన్స్ ఫోన్స్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఇది వాక్యానుసారం అండి? దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా? ఎక్కడ 2-3 కూడి నా నామములో మీరు ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. అంతేకాకుండా సంఘముగా మీరు కలిసి ప్రార్థన చేస్తే మీరు ఏదైతే ఈ భూమి మీద బంధిస్తారో నేను పరలోకంలో బంధిస్తాను, ఏదైతే మీరు విప్పుతారో నేను పరలోకంలో విప్పుతా అన్నాడు. కూడుకోవాలి కదండి, ప్రయాస కావాలి కదా. ప్రభువుని కలుసుకోవాలంటే ఊరికనే ఆడబడితే ఆడ కూర్చోవడం క్రమం ఉండాలి కదా. బైబిల్ ఇచ్చాడు కదా మనకు, నలుగురం కూడి ప్రార్థన చేస్తే అది సంఘంగా ఉండి ఆ ప్రార్థన దేవుని సన్నిధికి పోద్ది. లేకపోతే మీరు ఆడ కూడుకుంటే ఆడికి ఆయన సన్నిధి దిగి రావాలి. ఎలా కరెక్ట్ అయింది చెప్పండి? ఇది ఎవరి ట్రిక్? ఇది సాతాను యొక్క ట్రిక్ అండి. ఇది నిజం, తంత్రం ఆడిది.
చాలా గొప్ప గొప్ప స్థితిలో ఉన్న, అంటే ఏర్పరచబడిన వాళ్ళని సైతం ఏం చేస్తున్నాడు, కొత్త కొత్త ట్రిక్కులను తెచ్చి పడగొట్టేస్తున్నాడు. ఈ ప్రార్థన చేయాలంటే ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయండి. బైబిల్ చెప్పిందండి. వేషధారుల వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మూలల సందుల మీద అక్కడిక్కడ ఉండి ప్రార్థన మీ భోగముల విషయంలో అస్సలు ప్రార్థన చేయొద్దని. ప్రార్థనకు ఒక గొప్ప స్థితి ఉందండి బైబిల్లో. కానీ దాన్ని కూడా ఏం చేస్తున్నారు, ఖరాబు చేసేస్తున్నారు. ప్రార్థనను కూడా